మహిళల సాధికారత, మహిళల యొక్క భద్రత, రక్షణ, అలాగే సామాజిక న్యాయంలో మహిళలకు రావాల్సినటువంటి వాటాని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి మహిళల యొక్క సమస్యల పట్ల దానికి వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా బదలావు జరూరీ అంటే మార్పు రావాలి, ఆ మార్పులో మహిళల యొక్క సాధికారత లక్ష్యం దిశగా ఉండాలనేటువంటి దాంతో సాగుతున్నటువంటి ఉద్యమం. కేంద్ర ప్రభుత్వము మహిళల యొక్క రిజర్వేషన్ గత 30 సంవత్సరాల కాలంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉంది. ఇంకా 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ రోజున తీసుకొచ్చినటువంటి ఆ బిల్లులో జనగణన అలాగే నియోజకవర్గాల పునర్విభజనతో లింక్ పెట్టి ఆరోపణ బిల్లును పాస్ చేయడం జరిగింది. ఆనాడే మహిళా సంఘాలు అందరూ కూడాను ఏకకంఠంతో అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడైనా సరే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు ఏప్రిల్ 17-18 తారీఖు జరిగిన సమావేశాల్లో మరొకసారి మహిళల యొక్క రిజర్వేషన్ బిల్ తెస్తున్నాము అనేటువంటి దాంతో చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వం దగా చేసింది. అది యాక్చువల్గా మొన్న తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో డీలిమిటేషన్స్ బిల్లు, అలాగే నియోజకవర్గాల సంఖ్య పెంచుకోవడానికి, అలాగే కొన్ని యూటిలిటీస్ మీద తెచ్చిన బిల్లులు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. తీసుకురావడానికి అవకాశం కూడా లేదు. ఆల్రెడీ 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమైంది. దాంట్లో ఆనాడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం పెట్టారు. అయితే ఇందులో ఒక ప్రమాదకరమైనటువంటి కుట్ర ఏంటంటే 2023లో జరిగిన సెప్టెంబర్లో జరిగినటువంటి చట్టం కల్పించబడి రాష్ట్రపతి సంతకం చేసినటువంటి దాన్ని 2026 ఏప్రిల్ మాసంలో ముందు రోజు అర్ధరాత్రి దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మహిళల పట్ల వీళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మరొకసారి మహిళల్ని దగా చేసింది అనేది చాలా స్పష్టంగా ఈరోజు మహిళలందరూ కూడా తెలుసుకున్నారు. తిరిగి మళ్ళా రేపు మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పునర్విభజన బిల్లు తీసుకురావాలంటే ఆలోచిస్తున్నారు. పునర్విభజన బిల్లులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి దక్షిణ భారతదేశ రాష్ట్రాల సమావేశంలో కూడా ఆ రకమైనటువంటి సంకేతాన్ని తీసుకురావడం జరిగింది. మేమైతే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మేము మా మహిళా సమాఖ్య NFW దాంట్లో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రకమైనటువంటి షరతులు లేకుండా ఏవైతే ఈ రోజున 543 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 543 నియోజకవర్గాల్లో 181 నియోజకవర్గం ఖచ్చితంగా మహిళలకు కేటాయించి రేపు 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసే దిశగా నిర్ణయం చేయాలి. ఆ రకమైనటువంటి చర్యల ద్వారా మాత్రమే మహిళలకి న్యాయం చేయగలుగుతారు. మీకు నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి అనేటువంటిది మేము నమ్ముతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మహిళలకి అన్యాయం జరుగుతూ ఉందో, మహిళలకు రక్షణ విషయంలో కానీ భద్రత విషయంలో కానీ అన్ని విధాల వివక్షకు గురవుతున్నారో, అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళకి కనీసమైనటువంటి వేతనాన్ని ఇవ్వకుండా ఏ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేయడం ద్వారా మహిళల సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షలాది మంది అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్న మహిళలు అటు బిల్డింగ్ వర్కర్స్గా కానివ్వండి, ఉపాధి హామీ పథకంలో కానీ అనేక స్కీమ్ వర్కర్స్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా కనీసమైనటువంటి వేతనాన్ని ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా చట్టపరిధిలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు వాళ్ళకి కల్పించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే రెండోది, ఈ రోజున రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఒక వనరుగా చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు ఆ మద్యం వలన కుటుంబాలు ఏ రకంగా ఛిద్రమైపోతూ ఉన్నాయో, సామాజికంగా ఏ రకంగా నష్టం జరుగుతుందో, ఏ రకంగా విఘాతం జరుగుతుందో, విధ్వంసం జరుగుతుందో గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సామాజిక విధ్వంసం ఖచ్చితంగా ఈ మద్యం వలన జరుగుతూ ఉందనే దాన్ని సర్వేత్రా వస్తున్నటువంటి ఆకాంక్షలన్నీ కూడా గమనించాలి. గమనించి మద్యాన్ని ఖచ్చితంగా మీరే ఇచ్చారు నినాదము, మేము మద్యాన్ని దశల వారీగా నియంత్రిస్తామని చెప్పని మీరు ఆ వైపుగా దశల వారీగా నియంత్రించమో లేకపోతే మద్యాన్ని నియంత్రించ ఇవన్నీ చేయటం ద్వారా మహిళలకు రక్షణ ఇవ్వాలి, సామాజిక న్యాయం సామాజిక భద్రత కల్పించాలనేటువంటిది డిమాండ్ను కూడా మేము ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా పెడతా ఉన్నాము. అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఉపాధి హామీ పథకం బదులు వచ్చినటువంటి జీరాంజీ పథకాన్ని కూడా దాన్ని రద్దు చేసి పాత గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి బడ్జెట్ తగ్గించుకొని ఈ రాష్ట్ర వాటాని పెట్టే అవకాశం లేకుండా రాష్ట్రం నుంచి ఆర్థికంగా దాని యొక్క భారాన్ని తగ్గించుకొని పాత పద్ధతిలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలి. ఎందుకంటే 80% మంది మహిళలే ఈ గ్రామీణ ఉపాధి
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. కాబట్టి మహిళలకి నిజంగా మీరు న్యాయం చేయదలుచుకుంటే ఆ వైపుగా మహిళలకి న్యాయం చేయాలని అన్ని వైపుల నుంచి కూడా మహిళల యొక్క రక్షణని మీరు గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, జనాభా పెరగాలంటే దక్షిణ భారతదేశంలో జనాభా పెరగాలి, పిల్లల్ని ఎక్కువ కనండి అంటున్నారు. అది చాలా నేరపూరితమైనటువంటి మాట. మహిళల్ని కనాలా వద్దన్నది మహిళలకు సంబంధించిన అంశము. మహిళల యొక్క గర్భాన్ని కూడా మీరు వ్యాపార దృష్టితో ఆ రాజకీయ దృష్టితో చూడటం అనేది ఇది చాలా అసమంజసమైనది, చాలా అన్యాయమైనటువంటిది. మహిళల యొక్క వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం మీద మీరు ఖచ్చితంగా దెబ్బ కొడతా ఉన్నారు. పల్లెల కనాలా వద్దన్నది ఆ భార్యాభర్తకు సంబంధించింది, ఆ కుటుంబానికి సంబంధించి దాని మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకురాకూడదు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సర్వేత్రా వస్తున్నటువంటి ఆలోచనల్ని ఆకాంక్షల్ని మహిళల యొక్క వృద్ధి పట్ల సామాజిక న్యాయం పట్ల మీరు ముందుకు సాగాలని చెప్పేసి అని ఈరోజు జరిగే ధర్నా కార్యక్రమం గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత ఎలా ఉంది? కుటుంబ గవర్నమెంట్ 22 నెలలు మహిళల భద్రత ఏనాడు మహిళల భద్రత లేదు. మహాత్మా గాంధీ అర్ధరాత్రి కాడ మహిళలు నిర్భయంగా నడియాడిన రోజునే నిజమైన స్వతంత్రం అన్నారు. అర్ధరాత్రి రోజున మహిళల సంగతి ఎలా ఉన్న రోడ్ల మీద ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా రక్షణ లేదు. ఇంట్లో ఉన్న పసికొన్నల దగ్గర నుంచి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈ రోజున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పట్టపగలే కాలేజీలకు వెళ్ళిన పిల్లలకు రక్షణ లేదు, ఇంట్లో ఉన్న రక్షణ లేదు, రోడ్ల మీద రక్షణ లేదు. మెడికల్ స్టూడెంట్ ప్రియాంక రాజమండ్రిలో ఆ రకంగా చనిపోతే అసలు కొంచెమన్నా కూడా స్పందన లేనటువంటి పాలక పక్షాలు అంతా అయిపోయినాక ఏదో దాహం వేసినప్పుడు దాహార్తి తీసుకోవడానికి భావితమైనట్టుగా కాకుండా మహిళల రక్షణ పట్ల ముందు నుంచే ఆ రకమైనటువంటి ఆలోచన ఉండాలి. ఉన్నటువంటి చట్టాలని సక్రమంగా అమలు చేయడం, మనకున్నాయి చట్టాలు, కానీ ఆ చట్టాలు జల్లిట్లో నీళ్లు పోస్తే ఏ రకంగా కారిపోతాయి. ఆ రకంగా నేరస్తులు దోషులు అందరూ కూడా తప్పించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా గమనించాలి. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా సాధికారతతోటి చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేయడం ద్వారా మహిళల రక్షణ అనేది ఒక పెద్ద కార్యక్రమాలాగా తీసుకుని రక్షణకి మీరు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే మహిళలకు ఏమాత్రం కూడా రక్షణ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 80 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో మనం కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా చూస్తే మహిళలందరూ కూడా చాలా వివక్షకు గురవుతున్నారు, చాలా అన్యాయం అయిపోతూ ఉన్నారు. జన్ యూత్ జంతర్ మంతర్ దగ్గర సాగినటువంటి ఉద్యమంలో మహిళల పట్ల ఎంత నీచంగా ఎంత కర్కశంగా మరి ప్రవర్తించిందో ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాము. ఆ రకమైన పరిస్థితి మన రాష్ట్రం కూడా ఏమి తీసుకోవటం లేదు. ఆ రకమైన పరిస్థితి నుంచి ప్రభుత్వాలు దృష్టి మళ్లించి మహిళల రక్షణకు నడుం బిగించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.